హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను టెర్రస్ గార్డెనింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి పైన టెర్రస్ గార్డెనింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు అరేంజ్ చేసుకొని కూడా దాదాపు 3 years అవుతుంది. అండ్ ఆంటీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. అండ్ తను లైక్ అది ఉంటుంది కదా, నల్లేరో సంథింగ్ ఏదో అంటారు, ఆ ఆకులు కొమ్మలను తెచ్చి చట్నీ చేస్తారంట. సో ఆ చట్నీ వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి చాలా మంచిదంట, చాలా హెల్దీ అంట. సో ఆంటీ అయితే నాకు కోసి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి చక్కగా పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పప్పాయ చెట్లు, జామకాయలు అండ్ అంజీర్ అంటాం కదా, అంజీర్ ఫ్రూటు చాలా మటుకు. ఇదిగోండి దానిమ్మ చెట్లు, ఎన్ని దానిమ్మకాయలు అయ్యాయి చూడండి. అంతకుముందు అయితే గ్రేప్స్ కూడా గ్రో చేశారనమాట వీళ్ళు. చాలా అంటే చాలా ప్లాంట్స్ అనేది వీళ్ళు ఇష్టంతో పెంచుకుంటున్నారు. అండ్ అన్నీ కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నారు అనమాట. అండ్ దానికి కావాల్సిన ఎరువు ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళే అక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. పపాయ చూడండి, అసలు న్యాచురల్ పద్ధతిలో జస్ట్ ఒక చిన్న టబ్లో మాత్రమే పెరుగుతుంది. చూడండి ఎంత మంచిగా, చాలు వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు. అసలు ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి చాలా తక్కువ మాత్రమే వెజిటేబుల్స్ వాళ్ళు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా పైననే గ్రో చేసుకుంటున్నారు. ఇంతకుముందు బెండకాయలు, సొరకాయలు, బీరకాయలు అవన్నీ కూడా తీగ చాలా బాగుండేదంట. సో ఈసారి కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ తీగకి సంబంధించిన అవైతే నారైతే వేయలేదంట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే బీరకాయ తీగ అండ్ మన ఇది సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ ఇవన్నీ కూడా వేశారనమాట. పైన మొత్తం ఇట్లా క్లోజ్డ్గా ఉండేది. చూడండి ఎరువు కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మొక్కలతో పాటు కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నారు. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది, మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.